విజయనగరం లోక్సభ స్థానానిదో చరిత్ర. ఇద్దరు బీసీ నేతల మధ్య బిగ్ ఫైట్ ఎవరికి కలిసి వస్తుంది? టీడీపీ కొత్త ప్రయోగం ఫలిస్తుందా? విజయనగర సామ్రాజ్యంలో విజయం ఎవరిని వరిస్తుంది? ఆ నియోజకవర్గంలో ఎవరైనా ఒక్కసారితో సరిపెట్టుకోవాల్సిందేనా? ఈసారైనా పాత రికార్డులు బ్రేక్ అవుతాయా? సిట్టింగ్ ఎంపీపై ఓ సాధారణ లీడర్ గెలుస్తారా? విజయనగరం లోకల్ వర్సెస్ నాన్ లోకల్. సిట్టింగ్ ఎంపీ బెల్లాన రెండోసారి గెలుస్తారా? కలిశెట్టి అప్పలనాయుడు బోణీ కొడతారా? మంత్రి బొత్స అడ్డాలో గెలుపెవరిది? విజయనగరం జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ కంచుకోట. జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసిస్తారు. విజయనగరం ఎంపీ స్థానంతో పాటు జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోవటంని ఆయన డిసైడ్ చేస్తారు. అంతలా జిల్లా రాజకీయాలపై గ్రిప్ సాధించారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ తరఫున కలిశెట్టి అప్పలనాయుడు బరిలోకి దిగారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలి, గజపతి నగరం, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. విజయనగరం పార్లమెంట్ పరిధిలో సుమారు 15,60,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 81% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014లో 79.79%, 2019లో 81.28% పోలింగ్ నమోదైంది. విజయనగరం లోక్సభ నియోజకవర్గానికి సెంటిమెంట్ ఉంది. ఒకసారి ఎంపీగా గెలిచిన వారు రెండోసారి గెలవలేదు. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ గెలుపొందారు. 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి ఎవరు గెలిచినా రెండోసారి గెలిచినట్లవుతుంది. 2009లో గెలిచిన బొత్స ఝాన్సీ 2014లో ఓటమి పాలయ్యారు. 2014లో గెలిచిన అశోక్ గజపతిరాజు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో రెండోసారి పోటీ చేస్తున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తారా అన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పోటాపోటీగా ప్రచారం చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు ఎమ్మెల్యేలతో సఖ్యత, మంత్రి బొత్స ఆశీస్సులు మెండుగా ఉండడం ఆయనకు ప్లస్గా మారింది. 5 ఏళ్లుగా ఎంపీగా ఉన్న బెల్లానపై జిల్లాలో ఎలాంటి వ్యతిరేకత లేదు. గత ఎన్నికల్లో సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ఓడించిన బెల్లాన ఈసారి బీసీ నేత కలిశెట్టి అప్పలనాయుడు పైన విజయం సాధిస్తారని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీతో పాటు బీసీ నినాదం బెల్లానకు కలిసొచ్చిందని, ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతే వైసీపీని ఓడిస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. జనసేన, బీజేపీ ఓట్లు కూడా కలిసి వస్తాయని కలిశెట్టి అప్పలనాయుడు వర్గం భావిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ గెలవడం బెల్లాన విజయానికి దోహదపడింది. అయితే ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీతో పోల్చితే ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మెజార్టీ మాత్రం భారీగా తగ్గింది. దీనికి కారణం అశోక్ గజపతిరాజుకు భారీగా క్రాస్ ఓటింగ్ జరగడమే అని చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సైతం సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎచ్చెర్లకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడును బరిలోకి దించింది. రాజకీయంగా ఇంతవరకు ఏ పదవీ చేపట్టని కలిశెట్టికి ఎంపీ టికెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు వరకు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితమైన అప్పలనాయుడు ఎంపీగా పోటీ చేసి అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. 7 నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలతో పరిచయాల కోసం చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. పైగా సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ప్రచారాలకు టచ్ మీ నాట్ అన్నట్లు ఉండడం, మరో సీనియర్ నేత కళా వెంకట్రావుతో విభేదాలు, గజపతి నగరం నియోజకవర్గంలో పార్టీలో అంతర్గత విభేదాలు, నెల్లిమర్ల సీటు జనసేనకి ఇవ్వడం కలిశెట్టికి మైనస్గా మారాయని వైసీపీ నేతలు అంటున్నారు. దీనికి తోడు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అంశం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపిందని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి విజయనగరం సెంటిమెంట్కు బ్రేక్ పడుతుందా, లేదంటే కంటిన్యూ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.